డీటెయిల్స్ చూస్తే పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడి గ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ఇక రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ కొరత రాకుండా ఉండాలని మంత్రుల సబ్ కమిటీని ఆదేశించారు. కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ప్రజలకు వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతున్నా ప్రజలు మాత్రం వంట గ్యాస్పై భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న రాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఏపీ సెకండరీ బోర్డు ప్రకటించింది. 2025-26 అకాడమిక్ ఇయర్కు గాను రేపటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు చివరి పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రధాన పరీక్షలన్నీ మార్చి 30వ తేదీ వరకు జరుగుతాయని ఏపీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యాశాఖ హాల్ టికెట్లను కూడా విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పంచాయతీ పరిధిలో జనసేన వర్గపోరు తీవ్ర స్థాయికి చేరింది. స్థానిక బస్టాండ్ వద్ద వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీధర్ అనుచరులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకున్నారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేశారు. పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో 5 గ్రామాలకు, పెదకురపాడు మండలంలో 14 గ్రామాలకు జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటిని అందిస్తున్నామన్నారు బుచ్చయ్యపాలెం వాటర్ స్కీమ్ నిర్వాహకులు పరుచూరి నాని. వాటర్ స్కీమ్ నుండి నిత్యం శుద్ధ జలాలను అందిస్తూ ఉంటే టీడీపీలోనే కొందరు వ్యక్తులు మాపై అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెండర్ దక్కకపోవడంతో సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణం సమయంలో కొన్ని పైప్ లైన్లు మరమ్మతులకు గురవడంతో 1-2 రోజులు మినహా నీటి సరఫరా ఎప్పుడు ఆపలేదన్నారు. 11వ తారీఖు నుంచి జలజీవన త్రాగునీరు సరఫరా ప్రాజెక్టు మేము టెండర్ ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగిందండి. అయితే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే త్రాగునీరు, సాగునీరు. భాష్యం ప్రవీణ్ గారి సహకారంతో త్రాగునీరు సరఫరా చేసే అవకాశం మాకు ఇచ్చారు. 2 మండలాలు, అమరావతి మండలము, పెదకూరపాడు మండలం గాను అమరావతి మండలంలో 5 గ్రామాలు, పెదకూరపాడు మండలంలో 14 గ్రామాలకి నిత్యం నీరు సరఫరా చేయాలి అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీని నిమిత్తం గత ప్రభుత్వంలో ఆల్టర్నేట్ డేస్ కానీ లేదంటే రిపేర్కి వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం కానీ జరిగింది. మా దగ్గరకు వచ్చిన కాడి నుంచి ఈ సమస్యలను తెలుసుకుని ఆల్టర్నేట్ డేస్లో వాటర్ వెళ్ళే సమస్య లేదు. రోజు ఖచ్చితంగా ప్రతి గ్రామం నీళ్లు సరఫరా చేయాల్సింది. గ్రామాల్లో ఏమైనా సమస్యలు వస్తే వారి సమస్యలు సర్పంచులు కానీ సెక్రటరీలు కానీ చూసుకోవాలనే ఈ జలజీవన స్రవంతి యొక్క ముఖ్య ఉద్దేశం. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి కాకినాడ జిల్లా యానంలో పర్యటించారు. ప్రముఖ రాజకీయ నేత మల్లాడి కృష్ణారావు ఇంట జరిగే శుభకార్యానికి ఆయన హాజరయ్యారు.
మల్లాడితో పాటు ఆయన అనుచరులు ఇతర అధికారులు రంగస్వామికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఈ పర్యటనలో భాగంగానే రాబోయే యానం అసెంబ్లీ ఎన్నికల్లో మల్లాడి ఏ పార్టీ తరపున పోటీ చేసేది వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. హన్మకొండ 9, 10 డివిజన్లో 1,30,00,000 వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, మురికి కాలువ, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాగా 10వ డివిజన్లో 29,50,000 రూపాయల నిధులతో సీసీ, డ్రైనేజీ పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. భాగంగా 9వ డివిజన్లో ఎప్పటికీలో ఉన్నటువంటి సమస్య ఇది. అలంకార్ థియేటర్ దగ్గర ఎదురుగా వైస్రాయ్ కాలనీ అంటారు. ఈడ గత ఏళ్ల తరబడికి వెళ్ళి ఈ యొక్క సమస్య ఉండే, దీనికి ఈరోజు ముహూర్తం వచ్చింది. అందరి రిక్వెస్ట్లు నిజంగా కూడా చాలా వర్షాకాలం వచ్చినప్పుడు చాలా సఫర్ అయ్యారు ఇక్కడ. ఇది స్పెషల్ కేసు కింద దీన్ని అత్యవసరంగా కావాలి అనే ఉద్దేశంతో మేము సుమారు 1,30,00,000 1,30,00,000 వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా అదనంగా కూడా అవసరం పడిన ఏడలే కూడా ఇవ్వటానికి మేము సిద్ధం. అభివృద్ధిలో భాగంగా 9వ డివిజన్లో ఎప్పటికీలో ఉన్నటువంటి సమస్య ఇది. అలంకార్ థియేటర్ దగ్గర ఎదురుగా వైస్రాయ్ కాలనీ అంటారు. శ్రీ సత్యసాయి జిల్లా ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా పుట్టపర్తిలో పోలీసులు మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలో అడుగడుగున తనిఖీలు చేపట్టి మార్గదర్శకాల నిర్మూలన చేపట్టాలని ప్రతిజ్ఞ చేశారు. నేర నియంత్రణకు కార్డన్ సెర్చ్ తనిఖీలు చేపడుతున్నట్లు డీఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. చిత్రావతి గుట్ట, పెద్ద బజారు, సాయినగర్, కర్ణాటక నాగేపల్లి ప్రాంతాల్లో సుమారు 55 మంది పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న స్వతంత్ర టీవీ ఇన్ఛార్జ్ సూర్యకు ప్రకాష్ పట్నాయక్ను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. పత్రికా రంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఫెడరేషన్ నాయకులు శాల్వా కప్పి సన్మానం చేసి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ యూనియన్ పెద్దలు ఆశీస్సులు అందించారు. ఏదో మన సహకరించిన వారు కొంతమంది చేయగలిగాం. దానికి అందరూ కూడా మహిళలందరూ కూడా చీరలకు రావాల్సిందిగా కోరుతున్నాం. నారాయణ గారు ఏర్పాటు చేసిందిగా కోరుతున్నాం. మనమేమి కొలమానం తీసుకోలేదు, సన్మానాలకి ఏదో మన సహకరించిన వారు కొంతమంది చేయగలిగాం. దానికి అందరూ కూడా మహిళలందరూ కూడా చీరలకు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవరచెరు మండలం మారేమల్లపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. వ్యవసాయ కూలీ శివప్పకు చెందిన పూరిల్లు పూర్తిగా బుగ్గైపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించిన మంటను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగానే శ్రమించినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లుగా నిర్ధారించారు. వంట చేసుకోవడం అన్నీ మన అన్న దీంట్లో ఉంటారు. మా అన్న బోర్ పైపులు, డ్రిప్పులు, కేబుల్ వైర్, కొత్త బోర్ అన్ని తీసి దీంట్లోనే వేస్తారు. నీళ్ళు మొత్తం సామాన్లన్నీ దగ్ధం అయిపోయినాయి. విజేత కమ్మలు, 50,000 డబ్బులు, బోర్కు సంబంధించినవి సామాన్లు దాదాపు 3 లక్షల దాకా మొత్తం కాలిపోయినాయి. కట్టుబట్టలు తప్పితే ఇంకేం మిగలేదు. 2 గంటలు ఎవరు లేము. షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కాలిపోయినాయి. ఆయనకు అందుబాటులో దొరకలేదు. చాలా మంది ప్రయత్నం చేసినాం కానీ అవ్వలేదు, మొత్తం కాలిపోయినాయి.
ఫైర్ ఇంజిన్ కాల్ చేస్తే రోడ్డు అనుకూలం ఉందనేసి అన్నారు. మనకు రోడ్డు పైకి రాదంటే వాళ్ళు రాలేకపోయారు. అమౌంట్ 50,000 డబ్బులు, ఒక జత కమ్మలు, బోరుకు సంబంధించిన 3 లక్షల దాకా ఉన్నాయి. 2 లక్షలు. ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ మత్తు పదార్థాల వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రజాప్రతినిధులు మాదక ద్రవ్యాల వినియోగం వంటి ఘటనలో పేరు రావడం సమాజానికి చాలా తప్పు సందేశం ఇస్తుందని అన్నారు. ముఖ్యంగా యువతపై దీనివల్ల చెడు ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ అంటే రాజకీయ పార్టీగా కాదు, ఇప్పుడు కేవలం తెలుగు డ్రగ్స్ పార్టీలా మారిపోయింది. ఏకంగా ఏలూరు టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ హైదరాబాద్ డ్రగ్స్ పార్టీలో పట్టుబడటం, ఈ డ్రగ్స్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఇదంతా కూడా చాలా ఆలోచన చేయాలి. రాజస్థాన్కు చెందినటువంటి ఆయన మిత్రుడు మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో ఈ డ్రగ్స్ పార్టీ పెట్టింది వాస్తవేగా. ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ అని కూడా దీన్ని తేలింది. మహేష్ యాదవ్ డ్రగ్స్ వాడినట్లుగాను, పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లుగాను నిర్ధారణ అయిన మాట వాస్తవం కదా. ఒక పార్లమెంట్ సభ్యుడై ఉండి భయంకరమైన డ్రగ్స్ పార్టీని నిర్వహించడం, అందులో పాల్గొనటం, అడ్డంగా దొరికిపోవటం ఆషామాషి విషయం కాదు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే, మీ గౌరవాన్ని కాపాడుకోవాలంటే మీరు డ్రగ్స్ వాడుతూ డ్రగ్స్ పార్టీ పెట్టి పాజిటివ్గా దొరికిన మీరు ఎంపీ గారు వెంటనే రాజీనామా చేయాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నిన్న మొయినాబాద్లో జరిగిన రేవ్ పార్టీలో సుమారు సాయంకాలం 6 గంటల సమయంలో ఎంపీ గారు వెళ్ళటం, అక్కడ రేవ్ పార్టీలో పాల్గొనటం, 9:30కి అక్కడ పోలీసు వారు చేసిన రైడ్లో వీరందరూ డ్రగ్స్ తీసుకుంటా పట్టుబడతారు. ఆ పట్టుబడిన సమయంలో కూడా శాంపిల్స్ తీసుకునే ఉద్దేశంలో వీరందరూ శాంపిల్స్ అడిగితే ఎంపీ గారు చేసిన పని ఏంటంటే యూరిన్ ఇవ్వాల్సిన శాంపిల్కి వాటర్ తీసి ఇచ్చారు. అంటే ఆయన ఎంత మోసపూరితమైన మనిషో మనకు దీని ద్వారా అర్థమవుతుంది. రాత్రి అది జరిగింది. అది పోలీసు వారు దానిపై అనుమానం వచ్చి మళ్ళీ బ్లడ్ శాంపిల్ తీసుకుని తీయటం, దాంట్లో పాజిటివ్ అని నిర్ధారణ అవటం, దీని మూలంగా ఎంపీ గారు డ్రగ్స్ వాడారు అన్నది నిర్ధారణ అయింది. ఆ నిర్ధారణ అయిన భాగంలో దానిలోంచి తప్పించడం కోసం కూటమి ప్రభుత్వం సాయశక్తిలా ప్రయత్నిస్తాం. కానీ అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దొరికినందువలన, బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే దొరికినందువలన రేవంత్ రెడ్డి గారు గట్టిగా పట్టుకోవటం మూలం జరిగింది. లేదా కూటమి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఉన్న వాళ్ళిద్దరికి ఉన్న బాంధవ్యంలో ఏపీలో బైక్ పొగ పీల్చి 4 మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంట్లోనే బైక్ ఆన్ చేసి ఉండటంతో అదే గదిలో నిద్రిస్తున్న తాత, మనవడు, 2 మనవరాళ్లు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులోని త్యాగరాజ వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోరుకొచ్చిన బైక్ను రిపేర్ చేసిన అనంతరం ఆన్లోనే ఉంచాలని మెకానిక్ సూచించడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. దీంతో బైక్ను ఇంటి లోపలే రాత్రంతా ఆన్ చేసి ఉంచడంతో కార్బన్ మోనాక్సైడ్ పీల్చి 4 మృతి చెందారు. మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి 40 సంవత్సరాలు. ఇతను మార్కెట్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నేను సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజన్ బోర్ చేపించి మెకానిక్ ఏం చెప్పాడంటే, ఈ ఇంజన్ బోర్ చేయించాను కాబట్టి తెల్లవారులో ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండి తీసుకుని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు, కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్య భర్తలు పైన పనుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడి వేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీస్తే తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు, వాళ్ళ నాయన రామచంద్ర 4 చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల
ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి విజయనగరం బొండపల్లిలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో గంజాయిని పట్టుకున్న నార్కోటిక్ కంట్రోల్ టీం దాడులు జరపడంతో 650 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. క్యాబేజ్ రోడ్ పాటున ఒడిశా నుంచి రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు కనుగొన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం రానాపూర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వండర్లాండ్లో సినీ తార ఐశ్వర్య రాజేష్ సందడి చేశారు. వండర్లాండ్ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించిన ఐశ్వర్య రాజేష్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అంతకుముందు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, సినీ తార ఐశ్వర్య రాజేష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సినిమా పాటలకు నృత్యాలు చేస్తూ ఆమె సందడి చేశారు. నిర్మల్లో ఉండే వండర్లాండ్ కి ఇనాగ్రేషన్ వచ్చాను. నిర్మల్ అంటేనే మోర్ దెన్ 400 years పైన చరిత్ర ఉన్న ఊరు. ఈ ఊరికి వచ్చిన దానికి చాలా చాలా సంతోషం. అంటే ఈ ఊర్లో చాలా స్పెషల్. నాకు ఈ ఊరు గురించి ముందు తెలియదండి. దాని తర్వాత స్టార్టెడ్ తెలుసుకుందాం అసలు ఏంటి ఊరు స్పెషాలిటీ అని చెప్పినప్పుడు బొమ్మలు, పెయింటింగ్స్ ఈ ఊరు నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్తుంది అనేది చాలా ఒక గర్వమైన విషయంగా ఉంటుంది. I think art form అనేది it's not no easy అన్నమాట. అది నిర్మల్ నుంచి ఇంత పెద్ద ఆర్ట్ ఫామ్ వచ్చి ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్తుందంటే ఇట్స్ వెరీ వెరీ ప్రౌడ్ ఊరు అని చెప్పొచ్చు. చాలా గర్వపడచ్చు. నిర్మల్లో నుంచి వచ్చారంటే చాలా గర్వపడచ్చు. మీరందరూ నిర్మలేనా? మీరందరూ నిర్మలే కాబట్టి చాలా గర్వపడచ్చు. నేను కూడా ఈ రోజు వచ్చాను కాబట్టి ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ హియర్. ఇలాంటి ఊర్లో ఇంత పెద్ద థీమ్ పార్క్, ఇంత పెద్ద వాటర్ వరల్డ్ లాంటి ఒక ప్లేస్ ని తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త ప్రకటించింది. తిరుమలలో త్వరలో మరో అన్నప్రసాద కేంద్రం అందుబాటులోకి రానున్నట్లు టీటీడీ ప్రకటించింది. రిలయన్స్ సంస్థ సహకారంతో దీన్ని నిర్మించనుంది. ఈ మేరకు టీటీడీ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇప్పటికే తిరుమలలో పలు చోట్ల అన్నప్రసాద కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు భక్తుల కోసం మరొకటి అందుబాటులోకి తీసుకురానున్నారు. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో 120 కోట్ల భారీ ఖర్చుతో ఆధునిక టెక్నాలజీతో కూడిన వంటశాలను నిర్మించనుంది. టీటీడీ అన్నదాన విధానంలో ఆటోమేషన్ విధానం ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు గతంలోనే ఆదేశించారు. మార్చి నెలలోనే ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ హిమాలయాలను సమీపిస్తున్న పశ్చిమ అల్పపీడనం కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో తుఫాను పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ, హర్యానా, యూపీ, రాజస్థాన్, హిమాచల్, పంజాబ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్లో ఇవి ప్రీ మాన్సూన్ వర్షాలుగా వాతావరణ శాఖ పేర్కొంది. వీటి వల్ల గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో సగటున 5 డిగ్రీల వరకు మార్పు వచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు. సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 14 నుంచి 16 డిగ్రీల సెల్సియస్గా, గరిష్ట ఉష్ణోగ్రత 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.